ఒరే మావా, హైదరాబాద్లో ఎండలు దంచేస్తున్నాయి, మన ఊర్లో కూడా ఇలానే ఉన్నాయంటావా? అరే ఆగండ్రా. ఎక్కడి నుంచి వస్తున్నారా? ఆ, ఉమ్. రూపా ఆ? అదే చిన్న పని మీద బయటికి వెళ్ళి వస్తున్నాను. మనకు బండి ఇచ్చినోడికి ఉండవా నాన్న పనులు? ఆ? బండిని డెలివరీ ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? ఉమ్మ్. ఎప్పుడు ఇస్తా? ఆ, ఒక 2-3 రోజుల్లో. వాడు మనకు బండి రిపేర్ చేయమని ఇచ్చాడ్రా, రెంట్కి ఇవ్వలేదు. ఓ మర్చిపోయాను మాయా, మర్చిపోయాను. మర్చిపోవడం ఏంట్రా? లేకపోతే ఏంటి మాయా, నువ్వు నీ చేదస్తాం. నేను ఇలా మాట్లాడుతున్నాడేంట్రా? ఊరుకోండి గురుగారు, అయినా మదనన్న కన్నీ మీ బుద్ధులే. చిచ్చి, ఈడి వయసులో నేను గోల్డ్ మెడల్ ఇస్తున్నా. అంటే అంటే గోల్డ్ మెడల్స్ తయారు చేసేవాడిని. సిగ్గుండాలి. అరే జిడ్డు, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇలా మాట్లాడుతున్నారేంట్రా? మరి మాట్లాడారా అండి? వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్క పనైనా చేశారా? కనీసం ఒక్క పనైనా నేర్పించారా? ఇప్పుడు ప్రవీణ్ అన్న ఉన్నాడు, నాలాగా బండి తుడవగలడా? బండికి పంచర్ వేయగలడా? పంచర్ వేసిన టైర్కి నట్లు బిగించగలడా? చా, నాలాగా నువ్వు సిగరెట్ తాగలవా? నాలాగా నువ్వు పెక్కలపగలవా? నాలాగా నువ్వు ఆంటీలతో మాట్లాడగలవా? ఎవడే గొప్ప ఆడిదిరా. అయినా ఇలాంటివన్నీ మా ఇంట్లో తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు? ఓ, అంత గొప్ప ఫ్యామిలీ అన్నా మీది? ఆ, మీ అమ్మగారు ఏం చేస్తుంటారో? నీలో ఉప్మా మాత్రం చేయరు. ఆ? మా అమ్మగారు లేరు మాయ్యా. ఏ తీర్థయాత్రలకు పోయారా? లేదు మాయ్యా, సూసైడ్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. సూసైడా? ఏమైంది? మా నాన్నతో గొడవైంది. ఏ మీ నాన్న తాగుతున్నాడనా? మా అమ్మని తాగొద్దన్నాడని. ఓ, మరి మీ నాన్న మా అమ్మని తాగొద్దన్నాడని బాధతో ఈయన తాగి తాగి పోయాడా? కాదు, ఆస్తి అంతా పోగొట్టాడు. ఇప్పుడు మీ నాన్న ఏం చేస్తున్నాడు? ఒక్క నిమిషం వీడియో కాల్ చేసి కనుక్కుంటా. ఛీ! ఏం ఫ్యామిలీ రానిది? మాయా, నన్నేమన్నాను, నా ఫ్యామిలీని మాత్రం ఏమనుకో. అయినా మా ఫ్యామిలీని అవమానించిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. ఇప్పుడే బిర్యానీ తినేసి మళ్ళీ వస్తా. పదరా, ఇక్కడే ఉంటూ ఉప్మా పెట్టి మిగుతాడు. పైసలు ఎక్కడివి?